పార్లమెంట్ మాన్సూన్ సెషన్ ఈ రోజు నుంచి అంటే జూలై 21వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పార్లమెంట్ సెషన్ జరగటం ఇదే తొలిసారి. ఈ రోజున పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ వీటి మీద చర్చల్లో బాగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ గత 2 నెలల నుంచి ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో నేనే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిందని, దాని మీద కూడా అపోజిషన్ పార్టీస్ మన గవర్నమెంట్ ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది అనమాట. అయితే ఈ విషయంలో చర్చించేందుకు ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇండియా ఎంత జాగ్రత్తగా ఆపరేషన్ సింధూర్ చేసింది, దేశాన్ని కాపాడేందుకు ఇండియా ఎలా ప్రయత్నించింది, ఇదంతా కూడా గవర్నమెంట్ తన స్టాండ్ కూడా ఈరోజు చెప్పుకోబోతుందని మనకు అర్థమవుతుంది అనమాట. అయితే పహల్గామ్ టెర్రర్ అటాక్ సంబంధించి అపోజిషన్ పార్టీస్ మాత్రం టెర్రర్ అటాక్ సంబంధించి మన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేసింది, నిజంగా మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా ఇది అని చెప్పి వాళ్ళు గోల చేసే అవకాశం కూడా మనకి ఈరోజు కనిపిస్తుంది అనమాట. అంటే 26 మంది అమాయకుల ప్రాణాలు పహల్గామ్ లో పోయాయి. దానికి సంబంధించి మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే గవర్నమెంట్ దీని మీద చర్యలు ఎలా తీసుకుంది అనే దాని మీద కూడా అపోజిషన్ పార్టీస్ ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది అనమాట. తర్వాత జరిగిన ఈ మొత్తం అంటే 7 డెలిగేషన్స్ వెళ్ళాయి. ఆల్ పార్టీ డెలిగేషన్స్ అనేవి రకరకాల దేశాలకు వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క నెరేటివ్ చెప్పాయి. దాని మీద కూడా డిస్కషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు మ్యాటర్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటే దేశంలో ఈ మధ్య బాగా రగులుతున్న అంశాలు కూడా డిస్కషన్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా బీహార్ లో ఈ ఎలక్టరల్ రివిజన్ ఏదైతే ఉందో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంత హడావుడిగా ఇంత షార్ట్ స్పాన్ లో 8 కోట్ల ఓటర్స్ సంబంధించి ఎలా ఇలాంటి రివిజన్ చేస్తుంది అనే దాని మీద కూడా చర్చలో బాగా వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. మొత్తానికి ఈ మాన్సూన్ సెషన్ లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ముఖ్యంగా టెర్రరిజం కావచ్చు, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ కావచ్చు, అండ్ ఇతరత్ర ఇంపార్టెంట్ ఫారెన్ అఫైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డిస్కషన్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పహల్గామ్ టెర్రర్ అటాక్ దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ ఈ రోజు అంటే జూలై 21వ తారీఖునే చర్చలు స్టార్ట్ అవబోతున్నాయి. పార్లమెంట్ లో క్వశ్చన్స్ రైజ్ అవబోతున్నాయని అర్థమవుతోంది. ఈసారి పార్లమెంట్ మాన్సూన్ సెషన్ లో చాలా ఇంపార్టెంట్ బిల్స్ కూడా ప్రవేశపెడుతున్నారు. మణిపూర్ జిఎస్టీ బిల్ 2025, తర్వాత ద టాక్సేషన్ అమెండ్మెంట్ బిల్ 2025, జన్ విశ్వాస్ అమెండ్మెంట్ బిల్ 2025, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2025, ద జియో హెరిటేజ్ సైట్స్ అండ్ జియో రెలిక్స్ ప్రిజర్వేషన్ అండ్ మెయింటెనెన్స్ బిల్ 2025, మైన్స్ అండ్ మినరల్స్ అమెండ్మెంట్ బిల్ 2025, ద నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ 2025, ద నేషనల్ యాంటీ డోపింగ్ అమెండ్మెంట్ బిల్ 2025 ఇవన్నీ కూడా ఈ మాన్సూన్ సెషన్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్స్ అన్ని కూడా మన జాతికి చాలా కీలకమని చెప్పొచ్చు.